హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ క్లాస్ చదివే ఒక పాప రోజు నిద్రపోయేటప్పుడు వాళ్ళ అమ్మగారిని, అమ్మ డాడీ రేపైనా వస్తారా అని అడగటం. తప్పనిసరిగా వస్తారమ్మా, వేరే దేశంలో ఉన్నారు కదా, రేపు తప్పనిసరిగా వస్తానని చెప్పారని చెప్పటం. ప్రొద్దున్నే మళ్ళీ రాకపోవటం, మళ్ళా నైట్ నిద్రపోయేటప్పుడు అదే మాట అడగటం, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అదే సమాధానం రావటం అనేది ఆ పిల్లకి ఊహ వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. యథావిధిగా తర్వాత రోజు కూడా ఆ పాపని తయారు చేసి స్కూల్కి పంపించేశారు. కరెక్ట్గా లంచ్ టైం అయ్యే టయానికి చాలా మంది పేరెంట్స్, కొంతమంది డాడీలు క్యారేజీ తీసుకొని ఇచ్చి భోజనం చేసే వరకు దగ్గర కూర్చొని వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది తల్లులు ఆ క్యారేజీని తీసుకొచ్చి చక్కగా వాళ్ళకి తినిపించి వెళ్ళటం. ఈ పాప పొద్దున్న బయలుదేరేటప్పుడే క్యారేజీ పెట్టేస్తే ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆ భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు చూసి భోజనం వాళ్ళు హ్యాపీగా కేరింతలు కొట్టుకుంటూ తింటూ ఉంటారో, ఈ పాపకి మా డాడీ కూడా మా మమ్మీ కూడా ఇలాగ రావచ్చు కదా అనే ఒక $1 మిలియన్ ఉన్న సమస్య ఆ పాపని రోజు రోజుకి కృంగదీస్తుంది. కానీ ఈ రోజైనా మా అమ్మ తీసుకొని వస్తే బాగుండుని క్యారేజీ, మా డాడీ వేరే దేశంలో ఉన్నారని ఆ పాప అనుకుంటుంది. కానీ ఎప్పుడన్నా క్యారేజీ లేట్ అయితే వచ్చేది ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి క్యారేజీ ఇచ్చేసి వెళ్ళిపోద్ది. కనీసం తినే వరకు కూడా ఉండదు. ఇక ఊహ పెరుగుతున్న కొద్దికి, ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఒకసారి వాళ్ళమ్మని నైట్ అంతా ఏడ్చుకుంటూ, నేను అన్నం తిన్ను, డాడీ వచ్చే వరకు నేను నిద్రపోను అని చెప్పి ఏడ్చుకుంటూ అలాగే పడుకొని, డాడీ రేపు వచ్చేయండి డాడీ, రేపు వచ్చేయండి డాడీ అని కలవరిస్తూ ఉండేటప్పటికి వాళ్ళమ్మ ఒక్కసారి వాళ్ళ పాప వెనకాల చూస్తూ గతంలోకి వెళ్ళద్ది. పెద్ద కారణాలుగా ఏమీ వాళ్ళ హస్బెండ్ వేరే దేశం వెళ్ళలేదు. ఆయన వేరే ఊర్లో ఒక ఏసీలు, వాషింగ్ మిషన్లు రిపేర్ చేసే ఒక పెద్ద షాపు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత జాబ్స్ రాకపోతే ఆ షాప్ పెట్టుకున్నారు. నెంబర్ 1గా క్లిక్ అయ్యాడు. నెంబర్ 1గా డబ్బులు సంపాదించారు. ఆ సంపాదించిన టైంలో కేవలం డిగ్రీ మాత్రమే చదువుకున్న వాళ్ళ ఈ ఎవరైతే ఉందో వీళ్ళ భార్య, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నుంచి ఆవిడకి, ఏమండి నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది, మీరు పొద్దున్నే వెళ్తారు, నైట్ ఎప్పుడు వస్తారు కదా అని చెప్తే తప్పనిసరిగా అని చెప్పి ఒక మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇప్పించి 2-3 సార్లు ప్రయత్నాల్లో విఫలమైనా సరే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ జాబ్ రావటమే వాళ్ళ యొక్క ఫ్యామిలీలో అగాధం ఏర్పరిచే ఒక సంఘటన జరిగింది. పాప పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేయటానికి వాళ్ళ ఆఫీసులో పనిచేసే స్టాఫ్ అందరినీ, అప్పటి వరకు మీ వాడిని ఎప్పుడు పరిచయం చేయబేంటి అని అడిగితే, మా హస్బెండ్ వేరే దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు, ఇక్కడికి రావాలంటే కనుక కష్టం, ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు కూడా జాబ్ వచ్చింది కదా, ఇంకా ఆయన కూడా ఇక్కడికే వచ్చేసేయమంటున్నాను, నేను కూడా కొన్ని సంవత్సరాల నుండి వస్తానని ఇలా డిలే చేస్తున్నారని చెప్పేటప్పటికి, సరే నువ్వు ఎలాగైనా సరే అదృష్టవంతురాలివి, నీ హస్బెండ్ ఏమో అక్కడ జాబ్ చేస్తున్నారు, నువ్వేమో ఇక్కడ మంచి పొజిషన్లో ఉన్నావు అని చెప్పి ఈవిడ్ని మెచ్చుకోవటం ఒక కారణమైతే, ఎక్కడైతే ఫస్ట్ వీళ్ళు ఉన్నారో ఆ ప్లేస్ లోనే ఆయన షాపు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటది. ఈవిడ జాబ్ వచ్చిన ప్లేస్ కి మాత్రం ఎప్పుడు వాళ్ళ హస్బెండ్ని మాత్రం ఒకవేళ వచ్చినా 1 రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవాడు. వస్తే గనక మీ హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఆయన చేసే పని ఏదో తెలిసిపోద్ది మా వాళ్ళకి, ఇప్పుడు వరకు వేరే దేశంలో
సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పాను. ఇప్పుడు జస్ట్ ఈ హోమ్ అప్లయన్స్ రిపేర్ చేసే ఆయన, ఐ మీన్ వాళ్ళని తక్కువ చేయాలని కాదు, గవర్నమెంట్ జాబ్ కంటే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళ సీజన్ ఫుల్ బిజినెస్ కాదు, ఏసీ లేకుండా చలికాలంలో కూడా ఈ రోజు అవడం ఉండలేదు. కాబట్టి వాళ్ళకున్నంత ఇన్కమ్ ఎవరికి ఉండదు. బట్ ఈవిడికి అది చులకనగా అనిపించింది. సరే, ఎలాగైతే బర్త్డే చేసినప్పుడైనా సరే మీ హస్బెండ్ని పిలవలేదా అనుకుంటారని చెప్పి వాళ్ళ ఆయన్ని పిలిపించి, మీరు ఎక్కువగా ఏం మాట్లాడద్దు, మా వాళ్ళకి నేను అందరికీ మీరు వేరే దేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని చెప్పారంటే, అలా ఎందుకు చెప్పావు నువ్వు అని అంటే, అవును మరి నేను చేసేది పెద్ద జాబ్ కదా, మీరు ఇలాగా అందరూ అక్కడ అలా మెకానిక్ గా పనిచేస్తున్నారంటే నాకు నామోష్ కదా అనేటప్పటికీ ఆయన మనస్సు చివుక్కమంటది. ఓకే, అంటే పెళ్ళి అవ్వక ముందు నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఇష్టపడి చేసుకున్న నువ్వు, పెళ్ళైన తర్వాత నీకు ఉద్యోగం వచ్చేటప్పటికి నా క్యాడరు నేను అనంగానే నీకు చాలా చిన్నతనంగా కనిపించిందేమో. ఓకే, పెళ్ళైన కాడ నుంచి నువ్వు అడిగినవన్నీ ఓకే అంటూనే ఉన్నాను, ఇది అంట వల్ల నాకు కూడా ఏం నష్టం లేదు అలాగే అని చెప్పి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, సాయంత్రం గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళ హస్బెండ్ని పరిచయం చేద్దామని ఈయన అనేలోపు వాళ్ళ స్టాఫ్ లో కొంతమంది, సార్ కుమార్ గారు మీరా, బాగున్నారా అనేటప్పటికీ ఈ అమ్మాయి గుండె జారిపోద్ది. బాగున్నానండి, మీరు బాగున్నారా అనేటప్పటికి, ఇదేంటి మీకెలా తెలుసు అంటే, ఇదేంటి ఈయన మా ఊర్లో ఏసీలు వాషింగ్ మిషన్లు కానీ ఏమైనా రిపేర్ అయితే ఈయన తప్ప ఎవరు ఈయన్ని పిలవరు. అలాగే మా నాన్నగారు అనేక సార్లు ఈయన్ని పిలిపించేవాళ్ళు. ఈయన పిలిపించిన తర్వాత ఆ ఊర్లోనే అందరికి ఒక మంచి వ్యక్తిగా, ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఈయనందరికీ మాకు పరిచయం. నువ్వేంటి ఈయన దుబాయ్ ఎందుకు పంపించేసావు అనేటప్పటికీ వాళ్ళందరూ, ఇంకొక ఆవిడ అంటది, దుబాయ్ ఎక్కడ వెళ్ళారు, మొన్నే మా ఇంట్లో మా మావయ్య గారి ఇంట్లో ఏదో రిపేర్ ఇస్తే కూడా వీళ్ళే వెళ్ళి బాగు చేశారు అనేటప్పటికీ ఈ అమ్మాయి తల కొట్టేసినట్టు అయిపోద్ది. డిన్నర్ జరుగుతూ ఉంటది, మంచి పార్టీ జరుగుతూనే ఉంటది, కానీ నా యొక్క నిజస్వరూపం, ఆయన యొక్క వాస్తవమైన సిచ్యువేషన్ వీళ్ళందరికీ తెలిసిపోయింది. రేపటి నుంచి నేను డ్యూటీకి వెళ్తే నా పరిస్థితి ఏమిటి, నన్ను ఎలా చూస్తారో, చులకనగా చూస్తారేమో అని అనుకుంటాం. అప్పుడు వాళ్ళు వేరే చోటకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే వీళ్ళు అదిగో నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను వేరే దేశంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పాను కదా, నన్ను వాళ్ళందరూ నవ్వుకుంటూ ఏడిపించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో విషయం మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటే ఈవిడ అదే నా గురించే మాట్లాడుకుంటున్నారు అనుకొని ఆయనకు ఒకే ఒక మాట చెప్పుద్ది, మీరు నా దగ్గర గనక ఇక్కడికి వచ్చేసి ఉండాలంటే గనక ఎలాగో తెలిసిపోయింది కాబట్టి మీరు అక్కడ రిపేరింగ్ సెక్షన్లో ఎన్ని మానేసేయండి, వచ్చి పాప దగ్గర చక్కగా చూసుకుంటూ, నేను ఇంకొక అబద్ధం ఏదన్నా చెప్తాను, ఇంకా వేరే జాబ్ ఏదన్నా వచ్చిందని చెప్తాను, అంతేగాని మీరు అక్కడ షాపు గనక మూసివేయకపోతే గనక కుదరదనేటప్పటికీ ఆయన నిర్మోహమాటం లేకపోకుండా చెప్పేస్తాడు. ఏమని, నిన్ను పెళ్లి చేసుకోకంటే ముందు నుంచి నన్ను పోషించిన నా ప్రొఫెషన్ అంటే నాకు ప్రాణం, దాన్ని వదులుకొని రావటం అంటూ జరిగితే నిన్ను వదులుకోవటానికన్నా ఇష్టపడతాను, కానీ ఎట్టి పరిస్థితిలో ఆ ప్రసక్తే ఉండదనేటప్పటికీ ఓకే, మీరు అంతవరకు వస్తే నాకు కూడా ఏముంది, నాకు కూడా మీరు ఆ పని చేస్తే గనక మన ఇద్దరు డైవర్స్ తీసుకుందామని చెప్పి డైవర్స్ పంపించేస్తారు. ఆ కేసు అలా నడుస్తూ ఉంటుంది, నిద్రపోద్ది. ప్రొద్దున్నే లేచేటప్పటికి మళ్ళా పాప యథావిధిగా డాడీ ఏరని అడగటం, మళ్ళా వస్తారని చెప్పటం, ఇలాగే నలుగుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కారణాలుగా డైవర్స్ తీసుకునే వాళ్ళ గురించి, అదర్ అవగేషన్స్, వేరే వేరే వ్యసనాల ద్వారా, ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా డైవర్స్ తీసేసుకొని ఉన్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదు, కానీ చిన్న
చెప్తున్న విషయానికి నీకు నామోష్ కలిగిద్దేమో అని ఒక అనుమానాన్ని నీ మనసులో పెట్టుకొని నీ కోసం తన కష్టపడి సంపాదించిన డబ్బులతో నీ కోచింగ్లు ఇప్పించి జాబ్ ఇప్పించిన తర్వాత నీ మనస్తత్వంలో మార్పు వచ్చిందంటే తప్పనిసరిగా నువ్వు ఎవరి దగ్గర స్థిరంగా ఉండలేవు. ఎంతటి కష్టమైనా సరే భరిస్తాకి నువ్వు విడిపోయి ఉంటున్నావు, మళ్ళా ఇంకొక అనాథను తయారు చేస్తున్నావు. ఆ అనాథ, ఆ పాప మనస్సులో ప్రేమ, కరుణ, జాలి నింపవలసిన వయసులో పగ, ద్వేషం, అసూయ, కోపం అనేవి రగిల్చి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి నీతో పాటు ఆ పిల్లని జీవితం నాశనం చేయటానికి కూడా ఇష్టపడుతున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒకే ఒక మాట చెప్తున్నా, ఈరోజు నువ్వు బాగున్నా బాగోలేకపోయినా, నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా, నీ కుటుంబంలో సమస్యలు వచ్చినా ఏది వచ్చినా కలిసి నిర్ణయం తీసుకునేది, సాల్వ్ చేసుకునేది నువ్వు, నీ భార్య. లేదు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు అడుగు వేసుకుంటేనే అది సాల్వ్ అవుద్ది. బయట వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి సహాయం చేస్తారేమో అని గనక మీరు గనక అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గర నుంచి ఏదో ఒక ఆశిచ్చి సహాయం చేయడానికి మాత్రమే వస్తారు. ఆడవాళ్ళనైతే ఇంకేది ఆశిచ్చి వస్తారనేది మీకు నేను అంత డీప్ గా చెప్పక్కర్లేదు. మూడో వ్యక్తి ప్రమేయం వచ్చిందంటే సర్వనాశనం అయిపోద్ది. అలా అని ప్రతిరోజు నీ గురించి, నీ కుటుంబం గురించి మాట్లాడుకుంటాకి ఎవడు ఖాళీలు లేవమ్మా. ఇక్కడ ఎవ్వరికి ఖాళీలు లేవు. పొద్దున్న లెగిసిన కాడ నుంచి ఎవడు బ్రతుకు వాడిది, ఎవడు ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి యొక్క కార్యక్రమాలు వాళ్ళయే గాని నీ గురించే. ఇవి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, వాళ్ళ ఆయనేమో మెకానిక్ గా పనిచేస్తున్నాడు, లేదా వాళ్ళ మెకానిక్ అసలు వాళ్ళ హస్బెండ్ చాలా అందంగా ఉంటాడు, ఆయన పనిచేసే వాళ్ళు, ఆయన మాట్లాడే వాళ్ళందరూ చాలా అందంగా ఉంటారు, వాళ్ళ భార్య చాలా అనాకారిగా ఉంటుంది అని ఇంట్లోనే పెట్టి బయటకు వచ్చి బయటి ముఖానికి చూపించని, బయటి ప్రపంచం చూపించిన వాళ్ళు కూడా ఎంతో మంది మగ మహారాజులు ఉన్నారు ఈ రోజుల్లో. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఓన్ లైఫ్. అట్ ద సేమ్ టైం పిల్లలు ఉన్నప్పుడు అందరు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో వెళ్ళన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పక్కింట్లో వాళ్ళు సాయంత్రం అయితే వచ్చిన తర్వాత, సండే వచ్చిన తర్వాత చక్కగా అమ్మా నాన్నలతో కలిసి బయటికి వెళ్ళి ఏ పిక్నిక్ వెళ్ళో, లేకపోతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళో, లేకపోతే ఏ మూవీకి వెళ్ళో ఎంజాయ్ చేసి వాళ్ళు కొనిచ్చి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా తయారవుతాయో ఒక్కసారి బేరీజు వేసుకోండి. పసిపిల్లల యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క పసి హృదయాల్లో నీ యొక్క ఇగోల కోసం, నీ యొక్క పట్టుదల కోసం, నీ యొక్క పనికిరాని ఆలోచనల కోసం వాళ్ళ జీవితాల్ని అన్యాయం చేయకండి. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో చిన్నప్పుడు వాళ్ళకి కావలసింది ప్రేమ, అభిమానాలు, ఆదరణ, బుజ్జగింపు, వాళ్ళకి మేమున్నామని ధైర్యం. ఆఫ్టర్ ఆల్ చిన్న విషయాలకే పిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఏమైపోతే మాకెందుకని చెప్పి నీ పంతం కోసమే నువ్వు ఒంటరిగా బతకడానికి కూడా సిద్ధపడ్డా. ఓకే, రేపు నీకేదన్నా అయితే గనక వచ్చేది ఎవరు వస్తారు? నిన్ను ఆశించిన వాళ్ళే వస్తారు. లేదు ఇంకా నువ్వు చావు బతుకుల్లో ఉన్నావంటే నీ సొంత వాళ్ళు కూడా నిన్ను పట్టించుకుంటాక రాడు, వదిలేస్తారు. అది మాత్రం పక్క. అందుకోసమని నీ జీవితం ఎలా నాశనం చేసుకున్నా, మీ నిర్ణయాలు ఎలా తీసుకున్నా సరే అది మీ ఇష్టం. దాన్ని అంటాకి ఎవ్వరికీ హక్కు లేదు. కానీ పసిపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క జీవితాలని అన్యాక్రాంతం చేయాలని ఒక దుర్మార్గపు ఆలోచన గనక మనకి ఏదైనా ఉంది అంటే గనక అది చిన్నప్పుడు చిన్న చిన్న కారణాల గురించి విడివిడిగా ఉండటం, విడివిడిగా పెంచటం, వాళ్ళని ఇంకొక సంఘ విద్రోహ శక్తులుగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళని ఒక ఈ సమాజం మీద ద్వేషం పుట్టించేలాగా తయారు చేయటానికి కారణం మాత్రం
ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళదే. అటువంటి వాళ్ళని తయారు చేసి అటువంటి సందర్భాల్లో విడిపోవాలనుకునే వాళ్ళు శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. లేదు పెళ్లి అయిన తర్వాత ఇటువంటి గొడవలు వచ్చినాయి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆ పిల్లల ముఖం చూసి ఆ పిల్లల కోసమైనా మీ విడాకులు రద్దు చేసుకోమని మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.